యేసుక్రీస్తునామములో ప్రీతిగా ముఖ్య ధ్యానం కొరకై మరి యోహాను రాసిన సువార్త మరి 15వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు కొన్ని సంగతులు తన శిష్యులతో చెప్తూ సంగతులు చెప్పే ఉద్దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఉద్దేశము, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలని మాటలు చెప్తున్నా అంటున్నాడు. ఏ మాటలు అంటే మరి మొదటి వచనంలో గమనిస్తున్నాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దాని పనికిరాని తీగలు తీసివేయను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటున్నాడు. కాబట్టి తండ్రి వ్యవసాయకుడు ఉంటున్నాడు, నేను ద్రాక్షవల్లిగా ఉంటున్నాను, మీరు తీగలుగా ఉంటున్నారు, నాలో అంటుకట్టబడి ఉంటున్నారు. అంటుకొట్టబడినటువంటి తీగల్లో నుంచి మనం ఎదురు చూస్తామంటే కాపు ఫలం ఎదురు చూస్తాం. కాబట్టి ఫలించాలా అని కోరేటువంటి విధంగా అదే విధంగా మనం కూడా ఫలించాల దేవుడు ఉండి అనేటి కార్యాన్ని ఎదురు చూస్తున్నాడు. మరి ఫలించకుండా పనికిమాల తీగలు ఉంటే దాన్ని ఏం చేస్తాడు? ప్రూనింగ్ అంటే దాన్ని తీసివేస్తారనమాట. అప్పుడప్పుడు ఆ పనికిమాల తీగలు తీసివేస్తే అంటే మనలో మరి ఆత్మీయంగా పెరగలేకుండా ఉండేటువంటి ఆటంకకరమైన కార్యాలు మనను తొలగించేవాడు ఉంటున్నాడు దేవుడు. వాటి తొలగించేది ఎందుకు అంటే ఇంకా బాగా ఫలించేదాని కొరకే. అది ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి ద్రాక్షలో నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవరిందు నిలిచానో వాడు బహుగా ఫలించునంటాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అది. మనం ఆయన యందు ఉండి బహుగా ఫలించాలా అని. ఎందుకంటే ఆయన యొక్క వేరులో నుంచి సారము మరి ద్రాక్షవల్లికి వచ్చి అక్కడ శాఖలు అంటే కొమ్మల్లోనికి వచ్చి మరి ఫలముల్లో ఆ యొక్క మరి ఆ యొక్క రసము అనేటువంటిది, ఆ యొక్క శక్తి అనేటువంటిది అదే విధంగా యేసుక్రీస్తు నుంచి మనము నూతన శక్తిని పొందవలసి అనుకుంటున్నాం. అప్పుడే ఆయన యొక్క సంతోషము పరిపూర్ణం. కాబట్టి నేను సంతోషిస్తున్నా అంటున్నాడు. దట్ ఈస్ హీస్ జాయ్. అట్టనే మరి ఇంకేం చెప్తున్నాడంటే మీ సంతోషం పరిపూర్ణం అంటాడు. చూడండి 16వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనములో, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను. ఇక్కడ నా సంతోషం అంటున్నాడు, ఇక్కడ మీ సంతోషం అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన సంతోషము మనము మరి గమనిస్తామో, దాన్ని గనపరుస్తామో, అప్పుడు మన సంతోషం కొరకే ఆయన ఏం చేస్తాడంట, నా పేరట మీరు ఇది వరకు ఏమి అడగలేదు కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని అడిగినట్లయితే మీకు దొరకనంటాడు. కాబట్టి ప్రేమ సోదర సోదరి, దీంట్లో మనం గమనించే కార్యం ఏంటంటే దేవుని కార్యములను లక్ష్యం ఉంచి ఆయనలో నిలిచి ఉండి ఆయనలో ఫలించి ఆయనకు మనము సంతోషం కలిగించే వారమైతే ఆయన మన కార్యములు దృష్టించి మనకు ఆయన సంతోషం మనలో పరిపూర్ణం చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు గొప్ప సంతోషం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదే 17వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే అండి. రైట్. ఇప్పుడు నేను నీ యొద్దకు వస్తున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమైనట్లు లోకముందు ఈ మాట చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో. తండ్రి, నేను నీ యొద్దకు వస్తున్నాను, అయితే నేను ఏర్పరచుకునే వారిలో నా సంతోషం పరిపూర్ణమైనట్లు మరి కృప చూపించు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సంతోషాన్ని మనకిచ్చినప్పుడు మన సంతోషము పరిపూర్ణం. అదేవిధంగా ఆయన్ని సంతోషపరిచినప్పుడు మనకి చిత్తానుసారంగా ఏం అడిగినను అది మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. అదే మొదటి పత్రిక కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రైట్. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవను గురించి సాక్ష్యమిచ్చు దాని గురించి మీకు తెలియపరచు. ఎవరు ఆ జీవము? క్రీస్తు యేసును గురించినటువంటి కార్యం. కాబట్టి ఆ జీవము ప్రత్యక్షమైనది మాకు, దాన్ని చూసాము, ఆ జీవాన్ని చూసాము అంటే యేసు ప్రభుతో కూడా మేము ఉన్నాము, ఆయనతో కూడా సంచరించినాము, ఆయన కొరకు సాక్షులుగా మేము ఉంటున్నట్టున్నాడు యోహాను. నిజమే కదా? అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి యోహాను ఎంతో వివరంగా రాస్తుంటాడు. మేము చూచినది వినినది కనినది మేము మరి మీకు షేర్ చేసుకుంటున్నాం అంటున్నాడు అనమాట. కాబట్టి మరి మన సహవాసం, కాబట్టి మీ సహవాసం మాతో, మా సహవాసం మీతో ఉంటుంది. అట్లాగే మన ఇద్దరి సహవాసం ఎక్కడ ఉంటుంది?
మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంటున్నది. కాబట్టి విశ్వాసికి మధ్యలో సహవాసము, విశ్వాసికి తండ్రి అయిన దేవునికి మధ్యలో సహవాసము, విశ్వాసికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో సహవాసము. ఇది మరి 3 డైమెన్షనల్ ఫెలోషిప్. కాబట్టి ఎందుకొరకు ఇదంటే మన సంతోషం పరిపూర్ణమటుకై నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను. కాబట్టి సంతోషం పరిపూర్ణమగుటకై అంటాడు మళ్ళీ ఇక్కడ కూడా. మరి ఆయన ఈ కార్యమును ఉద్దేశించి రాసినట్టు మన యొక్క మరి సహవాసము ఎందుకంటే మన సంతోషము పరిపూర్ణము కావాలా అనేటువంటి కార్యాన్ని గురించి. అప్పుడు సంతోషించుడి, మరలా చెప్పుతున్నాను, మీరు ఆనందించుడి అంటున్నాడు అనమాట. మరి ఫిలిప్పీలకు 4:4 మనం చూసినట్లయితే ఆయనందు ఆనందించడం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైన కార్యముగా మనం చూస్తుంటున్నాం. మరి చూసినట్లయితే మరి అపోస్తల కార్యములో ఆది సంఘములో శ్రమలు కలిగినప్పుడు పేతురు యోహాను కూడా ఏం చేస్తున్నారంటే అపోస్తల కార్యములో 5వ అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాము. అక్కడ యేసుక్రీస్తు గురించి ప్రసంగించినప్పుడు అక్కడ మతాధికారులు వాళ్ళంతా అక్కడ కలిసి వారిని పట్టుకొని మీరు ఈ కార్యముల గురించి ప్రసంగించకూడదు అని చెప్పేసి వారిని గద్దించి వారిని శిక్షించి మరి బయటికి పంపిస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము మరి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడి వారు సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయింది. కాబట్టి వారిని కొట్టి శిక్షించినప్పుడు ఏం చేశారు? సంతోషించినారన్నమాట. కాబట్టి సంతోషించుట అనేటువంటిది మనకు తగినదిగా ఉంటున్నది. అట్లాగే మరి అపోస్తలుడైన పౌలు శీల కూడా మరి ఇక్కడ కట్టబడి అక్కడ మరి చూసినట్టయితే జైల్లో వేయబడి ఉంటున్నారు. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యం చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాలను ఆయనకు ఆజ్ఞాపించి వారిని ఎట్లాగా త్రోసి వారి కాళ్ళకు బండలో బిగించింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండని. ఎట్లాగంటే సాధ్యం అంటే అదే క్రీస్తు యేసు యొక్క సంతోషం. కాబట్టి కొట్టబడినారు, గాయాలు ఏర్పడినాయి, నొప్పి ఉంటున్నది, బాధగా ఉంటున్నది, బంధించబడి ఉన్నారు. అయితే కూడా ఏం చేశారండి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే మరి దేవుని గురించి కీర్తనలు పాడుచు ఆయన స్తుతించినారు అనే కార్యం చూస్తున్నాం. కాబట్టి మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండవలసిన వారికి ఉంటున్నాము. ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో అప్పుడు మన యందు ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వబడినట్టున్నాడు. కాబట్టే ఇది రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 15వ అధ్యాయం 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తార నిరీక్షణ వారగుటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానతో నింపునుగాక. విత్ ఆల్ జాయ్ అండ్ పీస్. సమస్త ఆనందము సంతోషముతో మేము నింపునుగాక అంటాడు. కాబట్టి క్రీస్తు యేసే మనకు సంతోషం ఇచ్చి ఆయన దాన్ని మనల్ని నింపేవాడుకుంటున్నాడు. మన జీవితాలు నింపేవాడుకుంటున్నాడు. మన నిరీక్షను నింపేవాడుకుంటున్నాడు. మన ఆశను ఆయన నింపేవాడుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలా? ఆయన అంటుకట్టబడిన వారమే నిలిచి ఉండవలసి అనుకుంటున్నాం. ఆయనందు మనము నిలిచినట్లయితే ఆయన మనల్ని బలపరిచేవాడుగాను, ఆయన మనలను మరి ఎల్లప్పుడుగా తన భద్రతలో ఉంచేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ సోదర సోదరి, ఇటువంటి సంరక్షణ, ఇటువంటి భద్రత మనకు ఎంతో అవసరం. కారణం ఏంటంటే మనం ఈ లోకంలో క్రీస్తు యేసు పిల్లలుగా జీవించేటప్పుడు మరి మన యొక్క నివాసము లేక మన యొక్క మరి సహవాసం ఎవరితో అంటే క్రీస్తుతో కూడాను, తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా. ఈ సహవాసంలో నిలిచినట్లయితే ఆయన కొరకు ఫలించే వాళ్ళకు ఉంటాము. ఫలించినట్లయితే ఆయన మన ఎలా సంపూర్ణ సంతోషము కలిగేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ప్రభువును సంతోషపరిచినట్లయితే మన సంతోషం కూడా ఆయన పరిపూర్ణం చేసేవాడుగా ఉంటున్నాడు గుర్తిరిగి ఆ విధంగా మనం ఉండటం ప్రభు మనకు సహాయం చేయనుగాక.